హలో హాయ్ ఫ్రెండ్స్. నార్మల్ మిషన్ మీద సన్నగా పైపింగ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. చాలా సన్నగా నార్మల్ మిషన్ మీదనే చేసుకోవచ్చు. మనం నార్మల్ పాదాలు ఎలాంటివి మార్చకుండా పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ చూపిస్తున్న బ్లౌజ్ చూడండి ఎలా వేసాను. బోటిక్లో వేసినట్టుగానే వచ్చింది. మనం క్రాస్ ముక్కలు తీసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ మనం బ్లౌజ్కి పైనుంచి కాకుండా రివర్స్లో పెట్టాలండి. క్రాస్ ముక్కను అనేది కింద నుంచి పెట్టి చేయాలండి. ఎలాంటి క్లాత్ని కింది క్లాతే కానీ పైన క్లాతే కానీ లాగొద్దండి. లాగకుండా మనం చిన్న పావించు మందంలో కుట్టు వేసుకుంటూ రావాలండి. నాకు వచ్చిన పని అందరు నేర్చుకోవాలనే నా చిన్న తాపత్రయం అండి. నేను వీడియో ఎలా తీస్తున్నాను అనేది మంచిగా రాకపోతే కామెంట్ బాక్స్లో అడగండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. లెంత్ వీడియోస్ ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్, అందరు షార్ట్సే చూస్తున్నారు. లెంత్ వీడియోస్ చూస్తేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా మ్యాటర్ అనేది అర్థమవుతుంది. అందరు షార్ట్సే చూస్తున్నారు ఫ్రెండ్స్. షార్ట్స్లో అంత పూర్తిగా వీడియో రావాలంటే రావట్లేదు ఫ్రెండ్స్. అందుకే ఇలా లెంత్ వీడియో అయినా పెడుతున్నాను. అందరూ చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి. ఇలా బ్లౌజ్ని రివర్స్లో పెట్టి కింద నుంచి మన పైపింగ్ క్లాత్ అనేది పెట్టి పావించు గ్యాప్తో వేసుకుంటూ రావాలండి కుట్టు మొత్తము. అలా బ్లౌజ్ మొత్తం మనం పైపింగ్ ఎక్కడెక్కడ వేసుకుంటామో అట్లా వేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఈ పాదాలు మార్చడం ఇవన్నీ చేయనవసరం లేదండి. నార్మల్ మిషన్ ఉన్నవాళ్ళు మళ్ళీ పెద్ద మిషన్ కొనాలన్నా కూడా చాలా ప్రాబ్లం కదండి, కాస్ట్ ఎక్కువ అవుతుంది. నార్మల్ మిషన్ మీదనే ఈజీగా పైపింగ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను మళ్ళీ క్లియర్ చేస్తాను. ఇలా రివర్స్ చేసి క్లాత్ వేసిన తర్వాత క్లాత్ మనం కుట్టు ఎక్కడ వేసామో అక్కడ థ్రెడ్ పెట్టాలండి. ఆ థ్రెడ్ పెట్టి జస్ట్ ఆ థ్రెడ్ని పైకి తెస్తూ క్లాత్ని కిందికి ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి మనం ఎక్కడ ఫోల్డ్ చేసామో ఆ గ్రీన్ కలర్ క్లాత్ మీంచే కుట్టు రావాలండి. మనం థ్రెడ్ని పైకి తెస్తూ క్లాత్ కిందికి ఫోల్డ్ చేయాలి. ఆ థ్రెడ్ పక్క నుంచి గ్రీన్ క్లాత్ మీద కుట్టు రావాలండి. అంత సన్నగా మనం ఎంత మందం థ్రెడ్ పెట్టుకుంటామో అంత మందం వస్తుందండి పైపింగ్ అనేది. ఇక్కడ వీడియోలో టీవీ షేడ్ పడుతుందండి, కొంచెం లైట్గా డార్క్గా వచ్చింది వీడియో అనేది. క్లాత్ వేసేటప్పుడు రివర్స్లో ఎందుకు పెట్టాలి, పైనుంచి పెట్టి వేయొద్దా అనేది మీకు డౌట్ రావచ్చండి. పైనుంచి పెట్టేటప్పుడు మనం ఏంటంటే క్లాత్ లాగుతామండి. అలా లాగడం వల్ల మొత్తం మనకి ముడతలు వచ్చేస్తుంది. అందుకే కింది నుంచి పెట్టేసి కుట్టు వేసుకుంటూ రావాలండి. అలా చేయడం వల్ల మనకు ఒక్క ముడత కూడా రాదండి, ఈజీగా అయిపోతుంది. నేను కూడా స్టార్టింగ్ తెలియక అట్లా వేసానండి, కానీ ఇలా ట్రై చేసిన తర్వాత చాలా బాగా వస్తుందండి పైపింగ్ నీట్గా. బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్తున్నారు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా ట్రై చేశారంటే. నేను స్టార్టింగ్లో పాదాలు తెచ్చుకున్నానండి. అందరి వీడియోలు చూసి పాదాలు తెచ్చుకొని పైపింగ్ వేసినప్పుడల్లా పాదం మార్చడం, ఆ పాదం చిన్న మిషన్కి సెట్ కాదండి. క్రాస్లో పెట్టి నానా తిప్పలు పడి వేసేదానండి. కానీ ఇలా ట్రై చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. ఎలాంటి పాదం మార్చకుండా 10 నిమిషాల్లో పైపింగ్ చేసుకోవడం అయిపోతుందండి. స్టార్టింగ్ మనకు చిన్న కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వీడియో తీయడానికి స్టాండ్ లేదు ఫ్రెండ్స్, మా చిన్న పాప తీస్తున్నది. ఏమైనా మిస్టేక్స్ అయితే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో అడగండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుందండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటానండి. టైలరింగ్ సంబంధించిన వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చి చాలా వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుందండి. ఈ లాంగ్ వీడియోలకు వ్యూస్ రావటం లేదు ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు, వీడియోస్ కూడా ఎవరు చూడట్లేదండి.
మీరు చూసేదాన్ని బట్టే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉందో